बालाजी जी से गए One second. ఈ వైద్య సిబ్బందిని 53,126 మందిని రిక్రూట్ చేశాం. ఎందుకోసం చేశాం? పేదవాడికి వైద్యాన్ని సకాలంలో సక్రమంగా అందించాలనే ఈరోజు చాలా మెరిట్ బేసిస్లో రిక్రూట్ చేయడం జరిగింది. అలాగే గతంలో మీరు చూస్తే 748 హాస్పిటల్స్లో మాత్రమే ఈ ఆరోగ్యశ్రీని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈరోజు దాదాపుగా 2,309 హాస్పిటల్స్ ఇక్కడ, అలాగే బయట మీరు చూస్తే దాదాపుగా 204 మిగతా రాష్ట్రాలలో సూపర్ స్పెషాలిటీలో ఈరోజు వాడుకునే అవకాశం ఆరోగ్యశ్రీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విస్తరింపచేశారన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఇలాంటి ముఖ్యమంత్రి గారిని, ఇలాంటి గొప్ప పనులు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి, అండగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోపణలు, అపోహలకి ఆన్సర్ చెప్పలేము. ఇంతవరకు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు వెళ్ళిన బకాయిల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే అన్ని డిపార్ట్మెంట్లో క్లియర్ చేసి సక్రమంగా ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా అందిస్తున్నారు. కాబట్టి అపోహలు అనేకన్నా ఏ హాస్పిటల్ అనేది మీరు ఐడెంటిఫై చేసి మీరు వెళ్ళి వెరిఫై చేసి మాకు చెప్తే మేము కూడా ఆన్సర్ చెప్తానికి. ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొంది గెలిచే సీట్లు వాళ్ళకే ఉంటాయి. కొన్ని ఎమ్మెల్యేలు, మినిస్టర్ల విషయాలకు వచ్చినప్పుడు మినిస్టర్స్ ఆల్రెడీ ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు బలంగా ఉంటారు. కాబట్టి ఒకవేళ కొందరిని పక్కా కాన్స్టిట్యున్సీకి మార్చినా ఆ 2 కాన్స్టిట్యున్సీని గెలిపించే బాధ్యత ఆ మినిస్టర్ల మీద పెట్టడం అనేది మనం గమనిస్తున్నాం. అండ్ మూడోది, నిజంగానే ఎవరికైనా సీటు లేదు అంటే
4.5 సంవత్సరాలు మనకి అవకాశం ఇచ్చారు. అండ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మీటింగ్స్ ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం మీటింగ్స్ జరిగినప్పుడు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పారు. నాకు మిమ్మల్ని ఎవరిని వదులుకోవటం ఇష్టం లేదు, అందరం కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాం. నా వరకు నేను ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎంత కష్టమైనా కూడా ఈరోజు నెరవేరుస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా. కాబట్టి లోకల్గా మీ మీద బ్యాడ్ లేకుండా చూసుకోండి, ప్రజల్లో ఉండండి, ప్రజలకి నేనిచ్చే సంక్షేమాన్ని లేదా వాళ్ళు కోరుకున్న అభివృద్ధిని నాకు తెలియజేసి చేయమని చెప్పడం జరిగింది. సో కంటిన్యూస్గా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. అలా ఎవరైనా కొంతమందికి మిస్ అయ్యింది అంటే అది వారి పొరపాటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పొరపాటు కాదు అనేది ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ఇంకోటి, ఈరోజు వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఊహించేసుకొని సీట్లు రాలేదనేసి వాళ్ళు బాధపడితే దానికి మనం ఏం కూడా సమాధానం చెప్పలేం. ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా పిలిచి వాళ్ళతో 2-3 డిస్కషన్స్ అయిన తర్వాతే మార్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా బ్లంట్గా మార్పులు అనేది జరగట్లేదు. ఇంతవరకు ఎవరిని పిలవలేదు, పిలిస్తే చెప్తారు వాళ్ళే. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ బంధువులు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదు. సో ఎవరినన్నా మార్చినా సాక్షిలో నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది కదా. సో అంత లోపలే ఎందుకు ఇంత టెన్షన్ మాకైతే అర్థం కాలేదు. ఎమ్మెల్యేలకు టెన్షన్ ఉండొచ్చు కానీ మీకెందుకు టెన్షనో నాకు అర్థం కాలేదు. అండ్ కొన్ని ఛానల్స్, పచ్చ ఛానల్స్ పనిగట్టుకొని వీళ్ళకి సీటు లేదు వాళ్ళకి సీటు లేదని వాడి ఆశని, వాడి కడుపు మంటని ఈరోజు ఒక స్టోరీల రూపంలో వేస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మీరు ఎంత కడుపు నొప్పితో ఎన్ని స్టోరీలు వేసినా మీ మాటను బట్టి జగన్మోహన్ రెడ్డి గారి సీటు ఇవ్వరు, మార్చరు. కాబట్టి నీ కడుపు మండకి నువ్వు మెడిసిన్ తీసుకుంటే అది తగ్గుతుంది తప్ప నువ్వు ఇలా చేయటం వల్ల ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. నన్న ఏం చేయాలని ఆశపడుతున్నావా? అదే అంటున్నాను కదా, చేసుంటే మీకు సాక్షిలో వస్తుంది. సో సాక్షిలో వచ్చింది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నట్టు. ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఎల్లో మీడియాలో వచ్చింది అంటే అది కడుపు మంటతో వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎవరికి ఎన్ని సీట్లో వాళ్ళకే తెలియట్లేదు, ఎంతవరకు సీట్లు పంచుకున్నది లేదు. అసలు మేనిఫెస్టో, కంబైన్డ్ మేనిఫెస్టో అన్నారు. ఆ మేనిఫెస్టో ఏంటో తయారు చేసుకోవడానికి వాళ్ళకి సమయం లేదా, లేకపోతే చేయటానికి ఐడియాలు రాలేదా నాకైతే తెలియలా. ఒక చోట నించోడానికే భయపడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు 2 చోట్ల నించోవాలనుకుంటున్నారు. సో ఎక్కడి నించోవాలా, ఎలా గెలవాలా, ఎవరికి ఎన్ని సీట్లు తెలియని వాళ్ళు మాకు సీటు ఉందా లేదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే ఇది జబర్దస్త్ని మించిన కామెడీగా ఉంది తప్ప మరొకట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.